హాయ్ ఫ్రెండ్స్, అల్లు అర్జున్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడా? దాని ఇంపాక్టే అల్లు అర్జున్ మీద పడి ఆ విధంగా అరెస్టులు, జైలుకెళ్లడాలు, బెయిలు ఇవన్నీ జరిగాయా అన్న కోణంలో ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది. ఈగో అన్నది ఎలా ట్రిగ్గర్ అవుతుంది, ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చాలా ఆసక్తికరమైన వీడియో ఇది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ నేను ఇవ్వబోతూ ఉన్నాను. నా జీవితంలో జరిగినటువంటి ఒక ఎగ్జాంపుల్ నేను మీకు ఇవ్వబోతూ ఉన్నాను. మీరు కూడా ఇది విన్న తర్వాత మీ జీవితంలో ఇటువంటివి ఏమైనా జరిగి ఉంటే కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోండి. డెఫినెట్ గా మేము కామెంట్స్ చదువుతాం, మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. అన్నట్టు దానికంటే ముందు ఒకసారి వీడియో చూడండి. అల్లు అర్జున్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు ఎలా మర్చిపోయాడు అనేది ఒకసారి వీడియో చూడండి. I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్, ముఖ్యమంత్రి చూశారు కదండి, పుష్ప సక్సెస్ మీట్ లో నిజానికండి ముందుగా అల్లు అర్జున్ టికెట్ రేట్ల పెంపుదలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అని చెప్పాడు. ఆ తర్వాత కళ్యాణ్ బాబాయికి థ్యాంక్స్, పుష్ప 2 టికెట్ రేట్ల విషయంలో సహకరించినందుకు కళ్యాణ్ బాబాయికి థ్యాంక్స్ అని చెప్పాడు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి థ్యాంక్స్ అని చెప్తూ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీయుత అని చెప్పి ఆగిపోయాడు. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు ఫ్లెక్సిబుల్ గా అల్లు అర్జున్ నోట్లోంచి బయటికి రావట్లేదు. మంచినీళ్లు తాగినంత వేగంగా బుల్లెట్ లాగా బయటికి రావట్లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు. అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరు టక్కున నోట్లోంచి వచ్చేసింది. కళ్యాణ్ బాబాయ్ పేరు టక్కున నోట్లోంచి వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అని చెప్పాడు, వచ్చేసింది. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయాడు, అక్కడ తడబడ్డాడు, కొన్ని సెకండ్స్ అలా ఆగిపోయాడు. ఆ తర్వాత వెనుకున్న వాళ్ళందరూ అంటున్నారు, మర్చిపోయాడు తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మర్చిపోయాడు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఫిలిం జర్నలిస్టులు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది అంటూ ఉన్నారు. ఈలోపు 2-3 అందించారు, రేవంత్ రెడ్డి అని చెప్పి అందించారు. కానీ వెంటనే టక్కున రేవంత్ రెడ్డి అని చెప్పి అంటే మళ్ళీ ఏమవుతుందో అని చెప్పి అక్కడ కవర్ డ్రైవ్ కొట్టే ప్రయత్నం చేశాడు అల్లు అర్జున్. మంచినీళ్ళు ఇవ్వండి, కంటిన్యూగా మాట్లాడుతున్నాను కదా అని చెప్పి ఏదో కవర్ డ్రైవ్ చేశాడు, నీళ్లు తాగాడు. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు అని చెప్పాడు. కానీ ఒక కోణంలో ఆలోచిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి పేరు ఎట్లా మర్చిపోయాడబ్బా అన్నటువంటి ప్రశ్న వస్తుంది. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ప్రత్యేకంగా జీవో పాస్ చేశారు. పుష్ప సినిమా విడుదలైన రోజు నుంచి 23 డిసెంబర్ వరకు మీరు టికెట్ రేట్లు ఎంతన్నా పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకొని చావబాదండి అన్నట్టుగా జీవో ఇచ్చి మరి పూర్తి సహాయ సహకారాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. అయినా కానీ ఆయన పేరు మర్చిపోయినటువంటి పరిస్థితి. నిజానికి రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని పట్టించుకొని, ఓహో బిడ్డ నా పేరు మర్చిపోయావా, నీ సంగతి చెప్తాను, తరతరాలకు నా పేరు యాదుండేటట్టు, నీకు నీ కుటుంబానికి మొత్తం యాదుండేటట్టు చేస్తాను రా బై, సరే డెఫినెట్ గా గుర్తుంటది నా పేరు, ఇక చూపిస్తాను నా తడాఖా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు తన తడాఖా చూపించారా. ఈ అరెస్టు ఇవన్నీ జరిగాయి కదా, ఆ కోణంలో చర్చ అనేది వస్తుంది. అయితే అండి, రేవంత్ రెడ్డి గారు ముందు అసలు ఇది విని ఫీల్ అయ్యారా లేదా, ఆయన దృష్టికి తీసుకొచ్చారా లేదా ఆయన పక్కనున్న వాళ్ళు అన్న దానికంటే కేటీఆర్ ఈ విషయాన్ని ఇమ్మీడియట్ గా గిల్లి వదిలేరు. కేటీఆర్ గారు ఎప్పుడైతే ఆ పుష్ప 2 సక్సెస్ మీట్ అయ్యిందో, రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయే బన్నీ మళ్ళీ తర్వాత చెప్పడం ఎంత జరిగిందో, కేటీఆర్ గారు గిల్లుతూ భారతదేశం మొత్తం పుష్ప 2 విడుదలైన తర్వాత పుష్ప అంటే ఎవరో తెలుసు, అంటే అల్లు అర్జున్ అంటే ఎవరో మొత్తం భారతదేశం అంతటా ప్రస్తుతం తెలుసు. అటువంటి అల్లు అర్జున్ కు తెలంగాణ ముఖ్యమంత్రి పేరు తెలియదు అంటే దాని అర్థం ఏంటి? అసలు తెలంగాణ ముఖ్యమంత్రి పేరు అంత పెద్దగా పాపులర్ అవ్వలేదు. అసలు రేవంత్ రెడ్డి పేరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద సెలబ్రిటీలకు వాళ్ళకే తెలియదు, ఇంకా తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అని అంటే రేవంత్ రెడ్డి అని చెప్పి టక్కున చెప్పే పరిస్థితి లేదు. అంటే ప్రజల నోట్లో నీ పేరు ఇంకా నానలేదు, ఆ స్థాయిలో నువ్వు పనిచేయట్లేదు అన్న కోణంలో కేటీఆర్ గారు సెటైర్లు వేశారు, విమర్శలు చేశారు. అంటే నీ పేరు అసలు ఎవరికి తెలియదు పో అన్నట్టుగా. అదేదో జంధ్యాల సినిమా ఉంటుంది, బహుశా 2 రెళ్ళారా కాదు జయమ్ము నిశ్చయమురా అనే సినిమా ఉంటుంది. అందులో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, సుత్తివేలు గారు ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటారనమాట. ఆ తిట్టుకునేటప్పుడు జంధ్యాల గారు రాసిన డైలాగ్ ఏంటంటే, అప్పట్లో టీవీ రామాయణం ఆ తర్వాత టీవీ మహాభారతం చాలా ఫేమస్ కదా. ఫస్ట్ ఒకడు ఏమంటాడంటే, ఆ ఇద్దరిట్లో ఒకరు క్యారెక్టర్ ఏమంటారంటే, నువ్వు టీవీ రామాయణంలో శత్రుఘ్నుడు లాంటి వాడివిరా, అసలు నీ క్యారెక్టర్కి వాల్యూ లేదు పో అంటాడు. వెంటనే ఎదురుగున్నాయన, అసలు నువ్వు టీవీ మహాభారతంలో దుర్యోధనుడి 96వ తమ్ముడివిరా, నీ పేరే ఎవడికి తెలియదు పో అంటాడు.
అంటే ఆ కోణంలో అనమాట. అసలు ఈ పేరే ఎవరికి తెలియదు పో రేవంత్ రెడ్డి అన్నట్టు కేటీఆర్ గారు గిల్లారు. అత్త తిట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అన్నటువంటి సామెత ఉండనే ఉంది మనకు. ఇక ఈ విషయాన్ని నమస్తే తెలంగాణ పేపర్ బాగా హైలైట్ చేసి రాసింది. ఎందుకంటే నమస్తే తెలంగాణ పేపర్ అనేది టీఆర్ఎస్ కరపత్రిక కాబట్టి వాళ్ళు ఫుల్ హెడ్డింగ్ పెట్టేసేసి అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు చెప్పలేకపోయాడు అంటే జనాలకు ఇంకా రేవంత్ రెడ్డి పేరు తెలియనటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా ఇంకా తెలంగాణ ముఖ్యమంత్రి అనగానే కేసీఆర్, ఆ తర్వాత ఆయన కొడుకు కేటీఆర్, వీళ్ళ కుటుంబం పేరే వస్తోంది. ఆ స్థాయిలో వీళ్ళ పేరు నానింది జనాలలో. కానీ రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదు, ఆ పేరుకి అంత సీన్ లేదు అన్నట్టుగా అన్యాపదేశంగా ఇండైరెక్ట్ గా చాలా తెలివితేటలతో కథనాన్ని వండి వార్చారు. అలాగే చాలా చాలా ఈ సినిమా యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ కూడా ఫుల్ థంబ్నెయిల్స్ పెట్టి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్ ఇలా పెట్టారు. ఇది రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా చేరింది. ఎందుకు ప్రతిపక్షం ఎప్పుడైతే విమర్శలు ఎక్కువ పెడుతూ ఉంటుందో, ట్వీట్లు పెడుతూ ఉంటారో, సెటైర్లు వేస్తూ ఉంటారో ఇమ్మీడియట్ గా చేరిపోతుంది. ఇక రేవంత్ రెడ్డి గారు ఓహో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మీ టికెట్ రేట్లు పెంచుకోవడానికి మద్దతు ఇచ్చారు. సరే ఆయన పేరు చెప్పారు. అలాగే కళ్యాణ్ బాబాయ్ అంటే సరే మీ ఇంటి మనిషి పవన్ కళ్యాణ్ గారు, పైగా పవన్ కళ్యాణ్ కూడా సినిమాలో ఉన్నటువంటి వ్యక్తి, సినిమా నటుడు ఆయన. రేపు పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా విడుదలైన ఆ తర్వాత ఇంకో సినిమా విడుదలైన ఆ టికెట్ల రేట్లు పెంచాలి అని చెప్పి అన్న పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం అంటే బన్నీ మీద ఏదో కోపం ఉంది, అవన్నీ చాలా ప్రచారాలు జరిగాయి కదా. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కు బన్నీ ఫ్యాన్స్ పడట్లేదు, ఇవన్నీ మనం గత కొన్ని నెలలుగా చూస్తున్నాం సోషల్ మీడియాలో. కోపాలున్నా తాపాలున్నా ఏమున్నా తన సినిమా టికెట్లు వచ్చినప్పుడు తానకు పెంచుకొని ఇటు అల్లు అర్జున్ కు సంబంధించిన సినిమా విడుదలైతున్నప్పుడు ఆ టికెట్లను పెంచకుండా తొక్కిపెట్టి ఇటువంటి కార్యక్రమాలు చేశారనుకోండి పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు చెడ్డ పేరు వస్తుంది. ప్లస్ ఆ డైరెక్షన్ లో అసలు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించట్లేదు. సినిమాకు సంబంధించి మనం టికెట్ రేట్లు పెంచుకొనిద్దాము అన్న కోణంలోనే పవన్ కళ్యాణ్ గారు నా సినిమానా వేరే వాళ్ళ సినిమానా అన్న కోణంలో ఆలోచించట్లేదు. బట్ ఆయన సినిమాకు సంబంధించినటువంటి వ్యక్తి, సినిమా నటుడు కూడా పవన్ కళ్యాణ్ గారు. బట్ రేవంత్ రెడ్డి కండి సినిమా ఇండస్ట్రీతో ఏమైనా సంబంధం ఉందా? ఏ సంబంధము లేదు, ఎలాంటి సంబంధము లేదు కదా. అయినా సరే రేవంత్ రెడ్డి గారు చాలా ఫ్లెక్సిబుల్ గా నా వాళ్ళ నీ వాళ్ళ, ఫలానా హీరో బీజేపీ సపోర్టరా, పలానా హీరో టీడీపీ సపోర్టరా, పలానా హీరో వైసీపీ సపోర్టరా, టీఆర్ఎస్ సపోర్టరా, కేసీఆర్ కేటీఆర్ వెళ్ళినప్పుడు వాళ్ళతో అంటగాగుతూ రాసుకొని పూసుకొని తిరిగాడా, ఇవన్నీ ఏం చూడట్లేదు రేవంత్ రెడ్డి గారు. ఆయన చెప్పింది ఏంటో తెలుసా? అయ్యా సినిమా విడుదలవ్వాలి అని అనుకున్నప్పుడు మీరు మా దగ్గరకు వస్తున్నారు, రేట్లు పెంచండి అని చెప్పి. సరే రేట్లు పెంచుతాం, కానీ ఒక పని చేయండి మీరు అందరూ. మాదక ద్రవ్యాలు తీసుకొని యువత చెడిపోతోంది, హైదరాబాద్ లో మాదక ద్రవ్యాలు దొరకకుండా ఉండేలాగా ఎరాడికేట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము, ఒక షార్ట్ వీడియో విడుదల చేయండి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి అని చెప్పి ఒక షార్ట్ వీడియో కానీ ఒక షార్ట్ ఫిలిం కానీ ఏదైనా సరే ఒకటి మీరు విడుదల చేయండి. ఇట్లా సమాజానికి ఉపయోగపడేటటువంటి ఒక వీడియో మీరు విడుదల చేయండి. ఆ తర్వాత మీరు మా దగ్గరికి రండి, టికెట్ రేట్లు పెంచమని చెప్పి డెఫినెట్గా నేను మీకు మద్దతు ఇస్తాను అని చెప్పి ఇంత చక్కగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అఫ్కోర్స్ ఇప్పుడు మాట్లాడుతున్న నాకు కాంగ్రెస్ పార్టీ అంటే చిరాకు, ఆ విషయం మీ అందరికి తెలుసు. కానీ స్టిల్ రేవంత్ రెడ్డి గారి కోణంలో చూస్తే రేవంత్ రెడ్డి గారు చాలా తార్కికంగానే ఆయన పాపం చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ఈవెన్ తమిళ్కి సంబంధించిన సినిమాలు డబ్ అయ్యి మన దగ్గర భారీ సినిమాలు విడుదలవుతున్న టైంలో కూడా ఆయన వాళ్ళ టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆ హీరోలు మాదక ద్రవ్యాలకు సంబంధించి ఒక ఆడియో మెసేజ్ కానీ వీడియో మెసేజ్ కానీ చేసి చక్కగా ప్రజల ముందుకు తీసుకొని వస్తుంటే ఆయన మద్దతు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా అల్లు అర్జున్ కూడా ఆయన మద్దతు ఇచ్చారు. పెంచుకున్నోడికి పెంచుకున్నంత పెంచుకోండి రాబాయ్ అని చెప్పి ఇచ్చారు. హైదరాబాద్ లో ఈవెన్ తెలంగాణలో కనుక టికెట్ రేట్లు ఆ రేంజ్ లో పెంచుకునేలాగా ఛాన్స్ ఇవ్వకపోతే 1000 కోట్లు దాటి ఉండేదా? 5 రోజుల్లోనో 6 రోజుల్లో ఎంత 1000 కోట్లు దాటింది అంటున్నారు కదా. కష్టమయ్యేది. ఒక రాష్ట్రంలో గట్టిగా తొక్కి పెట్టినా కానీ చాలా కష్టమయ్యేది. మనం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో చూసాం. తెలంగాణ ఏరియాలో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కొన్ని సినిమాలు విడుదలైనప్పుడు కేసీఆర్ గారు వీళ్ళందరూ, ఇక కేటీఆర్ గారు సినిమా వాళ్ళతో ఫుల్ రాసుకొని పోసుకొని తిరుగుతుంటారు కాబట్టి ఓకే కమాన్ పెంచుకోండి అని చెప్పి ఇచ్చారు. కానీ అదే ఆంధ్రప్రదేశ్లో కొన్ని సినిమాలను తొక్కి పెట్టడం వల్ల చాలా కోట్లండి లాస్ వచ్చింది. అదే తెలంగాణలో తొక్కి పెట్టారనుకోండి, హైదరాబాద్లో ఎన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్ ఉన్నాయో ఒకసారి చూసుకోండి. హైదరాబాద్ లోపల ఎంత నష్టం వస్తుందో చూడండి. నష్టము అనడం కంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి లాభాలు ఆ స్థాయిలో రావు. రేవంత్ రెడ్డి గారు అంత చక్కగా టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఆయన అనుమతి ఇచ్చారు, ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయేసరికి ఒక్కసారిగా ఈగో ట్రిగ్గర్ అయిపోయింది. అంతెందుకండి పుష్ప సినిమా కూడా మొత్తం పుష్ప 2 సినిమా మొత్తం నడిచింది ఈగో మీదే కదా. అసలు పుష్ప సినిమా ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ మీరు చూస్తే 1 తగ్గింది అంటాడు. పుష్ప 1 తగ్గింది. ఏంటా 1 చెప్పండి? రెస్పెక్ట్ తగ్గింది ఇక్కడ. అది రేవంత్ రెడ్డి గారి దాకా వెళ్ళింది. డెఫినెట్ గా కేటీఆర్, ఈ టీఆర్ఎస్ శ్రేణులు వీళ్ళందరూ గిల్లడం వల్ల కేటీఆర్ వీళ్ళందరూ పెట్టినటువంటి ట్వీట్స్ అవన్నీ కూడా రేవంత్ రెడ్డి దాకా చేరాయి. సో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అంటారు కదా, చూడండి అన్న మీరేమో టికెట్ రేట్లు పెంచుకోండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చారు, కోటాను కోట్ల రూపాయలు వాళ్ళు దండుకుంటూ ఉన్నారు, మీ పేరు మర్చిపోయాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేరు తెలుసు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి పేరు రేవంత్ రెడ్డి అని చెప్పి తెలియదంట. ముఖ్యమంత్రి మీరు సంవత్సరం అయ్యింది, జీవో ఇచ్చారు వాళ్లకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి.
మీ పేరు చెప్పడానికి ఎట్లా తడబడ్డాడో చూడండి ఈ క్యాండిడేట్, ప్రతిపక్షాలేమో ఇట్లా విమర్శిస్తున్నాయి అన్నటువంటిది రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఉంటారు ఖచ్చితంగా. ఇదే ప్రశ్న రేవంత్ రెడ్డిని ఆజ్ తక్ ఇంటర్వ్యూలో, మొన్న హిందీలో జరిగినటువంటి ఇంటర్వ్యూలో వేస్తే రేవంత్ రెడ్డి అంటే ఆ ఇంటర్వ్యూలో కూడా ఈ వీడియో వేసి చూపించి మరీ అడిగారు రేవంత్ రెడ్డిని. లేదు అన్నాడు రేవంత్ రెడ్డి. లేదు అని నేనేం పట్టించుకోలేదు, అది కాదు అని చెప్పి మాట్లాడుతూ వేరే విషయాలు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. అల్లు అర్జున్ ఏమన్నా భారతదేశ సైనికుడా, భారత్ పాకిస్తాన్ బార్డర్లో ఏమన్నా పోరాటం చేశాడా, ఏమంత ఇది అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు వేరే కోణం మాట్లాడాడు. బట్ అబ్బే నేను పట్టించుకోలేదు అది అని చెప్పి అన్నాడు. కానీ సరే ఆయన పట్టించుకున్నాడా లేదా అంటే ఈగో మాత్రం డెఫినెట్గా ట్రిగ్గర్ అవుతుందండి ఆ స్థాయిలో, సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు కాదు ఎవరికైనా కానీ. అయితే మనలో కొంతమందికి అనిపించవచ్చు ఆ అల్లు అర్జున్ వీడియో చూసినప్పుడు, మనం కూడా ఒక్కొక్కసారి కొన్ని పేర్లు మర్చిపోతూ ఉంటాము, వేదిక మీద ఏదో కొంత ఇబ్బంది పడ్డాడు, కాస్త కంగారు పడ్డాడు అల్లు అర్జున్, స్ట్రైక్ కాలేదు, ఒక్కోసారి మనకు కూడా అవుతుంటుంది కదా, దాన్ని అర్థం చేసుకోవాలి కదా అని చెప్పి అనిపిస్తుంది మనకు కదండి, కొంతమందికి అనిపిస్తుంది మనలో. కానీ అండి అక్కడ ముఖ్యమంత్రి పేరు మర్చిపోయేసరికి అది కూడా ఎవరు, వీళ్ళు కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి కావాల్సినటువంటి జీవోను చాలా అలవోకగా ఇష్యూ చేసినటువంటి వ్యక్తి పేరు, అంత సహాయం చేసినటువంటి వ్యక్తి పేరు చాలా ఈజీగా మర్చిపోయాను, గుర్తు రాలేదు అని చెప్పి అంటే ఒప్పుకునేటటువంటి పరిస్థితి ఉంటుందో ఆలోచించండి. అసలు అది ఎందుకండి, సినిమా ఇండస్ట్రీ లోపలికి వెళితే ఎన్ని దరిద్రాలు ఉంటాయంటే, గారు అనలేదు అని చెప్పి హీరోని గారు అనలేదు అని చెప్పి సినిమాలోంచి తీసేసిన సంఘటనలు, ప్రొడ్యూసర్ వస్తే కుర్చీలోంచి లేవలేదని, హీరో వస్తే కుర్చీలోంచి లేవలేదని, ఆ సినిమాలో నుంచి ఆ హీరోయిన్ని లేకపోతే తర్వాత సినిమాలో ఆ హీరోయిన్ని పెట్టుకోకుండా ఉండడము, ఎన్ని సంఘటనలు తెలుసా. గుడ్ మార్నింగ్ అని చెప్పి చెప్పలేదని, అంటే విష్ చేయలేదు, గుడ్ మార్నింగ్ అని విష్ చేయలేదు అని చెప్పి సినిమా నుంచి తొలగించినటువంటి సంఘటనలు కోకొల్లలండి. మీరు ఎవరైతే పెద్ద పెద్ద హీరోలను అభిమానిస్తూ ఉన్నారో, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ని మీరు చాలా గొప్పగా చూస్తున్నారో, పెద్ద పెద్ద దర్శకులను గొప్పగా చూస్తున్నారు, వాళ్ళందరూ కాల్చుకు తిన్నారు చాలా మందిని. నేను వస్తే లేవలేదు, నన్ను పట్టించుకోలేదు, నాకు నమస్తే పెట్టలేదు, రోజు వర్క్ చేస్తూనే ఉంటారండి. అదే వర్క్ ఎన్విరాన్మెంట్. ఎప్పుడో 1 month ఒకసారి కలిశారు అట్లా కాదు, ఒక వర్క్ ఎన్విరాన్మెంట్లో రోజు నిర్మాత రాగానే అందరూ లేచి నించోవాలి, హీరో రాగానే అందరూ లేచి నించోవాలి, అందరూ నమస్కారం పెట్టాలి, ఎవరైనా లేవలేకపోతే కర్మగాలి ఆడి పని అయిపోయినట్టే. అసలు ఏ రేంజ్లో తయారు చేసి పెట్టారంటే ఇక గౌరవాలు అవి ఫాల్స్ ప్రెస్టేజ్ని బిల్డ్ చేసే స్థాయి దాకా వెళ్ళాయి. అవును, అరే మేమండి ఇప్పుడు మాట్లాడుతున్నాను, నేను పెద్ద పెద్ద కంపెనీస్కి వర్క్ చేశాను, $multi-million $billion సంపాదించినటువంటి పెద్ద పెద్ద కంపెనీస్లో సీఈఓలు ఎవ్వరూ కూడా నేను వచ్చినప్పుడు వీళ్ళు లేవలేదు కేర్ చేయరు, సీఈఓ స్థాయి వాళ్ళే కేర్ చేయరు అని చెప్పి అంటున్నాను. ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ, అంతకు మించి ఉన్నటువంటి వాళ్ళు కానీ, జనరల్ మేనేజర్స్ కానీ, సీజీఎంస్ కానీ, నేను వచ్చినప్పుడు లేవలేదు, నాకు నమస్తే పెట్టలేదు, అందుకే వీడిని నేను తొక్కి నారదిస్తాను, ఎవ్వరు ఆ స్థాయిలో ఆలోచించారు. ఒక 10 రోజుల క్రితం అండి, ఇప్పుడు నేను పనిచేస్తున్న దేశంలో ప్రస్తుతం నేను $billions సంపాదించినటువంటి కంపెనీకి పనిచేస్తూ ఉన్నాను. అందులో నేను, నా మిత్రుడు ఒక అతను కాఫీ తాగుతూ బయట మంచు పడుతూ ఉంటే ఆ అద్దాల్లో నుంచి అట్లా చూస్తూ ఉన్నాం, బయట పడుతున్నటువంటి మంచును. పైన 5వ అంతస్తులో ఎక్కడో నిలబడి మా కంపెనీ సీఈఓ అట్నుంచి అలా వస్తూ ఉన్నాడు, మమ్మల్ని చూశాడు. మేము అసలు ఆయనను పట్టించుకోలేదు, ఆయన మమ్మల్ని పట్టించుకోలేదు, అట్లా వస్తూ ఉన్నాడు, అట్నుంచి ఇటు వెళ్ళాడు. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మేము అక్కడ 2 సోఫాలు ఉంటే అక్కడ కూర్చొని ఏదో మాట్లాడుతూ ఉన్నాం, పర్సనల్ ఏవో మాట్లాడుతున్నాం, ఒక బ్రేక్ తీసుకొని ఆ పనిలోంచి. మళ్ళీ ఇటు వస్తున్నాడు సీఈఓ, చూశాడు మమ్మల్ని, ఏమి అనలేదు, మేము ఎందుకు లేవలేదు, పట్టించుకోలేదు, హై గైస్, సో యు ఆర్ ఎంజాయింగ్ ద కాఫీ అండ్ ద స్నోఫాల్ అని చెప్పి అనుకుంటూ చిరునవ్వు నవ్వుతూ చాలా స్పీడ్గా, ఇంకా మళ్ళీ మా సమాధానం కోసం కూడా ఆగేది లేదు, ఆయన వెళ్ళిపోతూనే ఉన్నాడు. అంటే కాఫీ తాగుతూ ఆ స్నోఫాల్ చూస్తూ ఆనందిస్తున్నారా అని సరదాగా అట్లా నవ్వుకుంటూ చిరునవ్వు నవ్వుతూ ఆయన వెళ్ళిపోయాడు. అంతే తప్ప మీరు ఎందుకు లేవర్రా, నేను వచ్చినప్పుడు నేను ఈ కంపెనీ సీఈఓని, అస్సలు అవి ఎవరు పట్టించుకోరండి. మీరు పెద్ద పెద్ద కంపెనీలలో పనిచేసే వాళ్ళని అడగండి, మీకు చెప్తారు. నమస్కారం పెట్టాలి, విష్ చేయాలి అన్నది ఒక సంస్కారం, కానీ దాన్ని ఒక ఫాల్స్ ప్రిస్టేజ్ లాగా తీసుకొచ్చి ప్రతిరోజు రాగానే అందరూ లేచి నించోవాలి, అందరూ నమస్కారాలు పెట్టాలి, ఇదే పని ప్రతి ఒక్కరు గుడ్ మార్నింగ్లు చెప్పుకుంటూ నమస్కారాలు పెట్టుకుంటూ కూర్చుంటే పెద్ద పెద్ద కంపెనీస్ అసలు రన్ అవ్వవు తెలుసా మీకు. మన హైదరాబాద్లో పెద్ద పెద్ద కంపెనీస్ మీరు చూడండి, ఎక్కడైనా కానీ ఏదో సరదాగా హాయ్ అంటారు, హలో అంటారు, చిరునవ్వు నవ్వుతారు తప్ప దాన్ని హాయ్ చెప్పకపోతే పిక్కు తింటాను. సినిమా ఇండస్ట్రీలో ఉంది ఈ దరిద్రం. మరి అటువంటిది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన ఫీల్ అవ్వలేదు అనంటే మాత్రం మనం నమ్మే పరిస్థితి లేదండి. ఫీల్ అయ్యి ఉంటారనే అనిపిస్తుంది నాకైతే. మళ్ళీ ఇప్పుడు ఆయన భవిష్యత్తులో ఎట్లా చల్లబరుస్తారు, ఏం చేస్తారనే తర్వాత. కాకపోతే అల్లు అర్జున్కు చంద్రబాబు నాయుడు గారు కూడా ఫోన్ కొట్టారు కాబట్టి, ఈ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే కాబట్టి మొత్తానికి ఏదో ఒక ఫోన్ చేసి రేవంత్ రెడ్డి గారికి, రేవంత్ వదిలేసే, ఏదో ఒకటి దాన్ని సర్ప్రైజ్ చేసేసి అని చెప్పి ఏదో మొత్తానికి మసిపూసి మారేడుగా చేసే అవకాశాలు చాలా ఉంటాయి. సో అల్లు అర్జున్కి ఏదో అయిపోతుంది అని చెప్పి మీరు పొరపాటున ఎవరు అనుకోకండి, ఆయనకి ఏమీ కాదు, మళ్ళీ జైలుకి వెళ్ళాడు, ఏమీ కాదు.
అది కాదు మ్యాటర్. ఇక్కడ ఎట్లా డీల్ చేస్తున్నారు ఎవరెవరు అన్నది పాయింట్. మొన్న మధ్య కూడా అల్లు అర్జున్ సుకుమార్ పేరు చెప్తూ సుకుమార్ ఇంటి పేరు చెప్పాడు. సుకుమార్ ఇంటి పేరు బండిరెడ్డి అయితే ఇంకేదో పేరు చెప్పాడు, బండి సుకుమార్ రెడ్డి సంథింగ్ ఏదో చెప్పాడు. అప్పుడు కూడా అందరూ అనుకున్నారు ఎందుకు ఇట్లా అల్లు అర్జున్ తడబడి ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి. సరస్వతీదేవి అండి ఒక్కసారి నెత్తి మీద కూర్చుని ఠకీమని ఒక మొట్టికాయ వేస్తుంది. అల్లు అర్జున్ చాలా చక్కగానే ఉంటాడు, మంచిగా డాన్స్ చేస్తాడు, అద్భుతమైన నటుడు, అంతా బాగానే ఉంది. ఆ మధ్య కొంచెం ఏదో కాస్త తేడాగా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉండేది వచ్చింది. అంటే తనంతట తానే ఏదో గొప్పగా ఎదిగాను అని, వెనక ఏ సపోర్ట్ లేదు, మెగాస్టార్ సపోర్ట్ లేదు, ఎవరి సపోర్ట్ లేదు, నాకు ఎవరు అవసరం లేదు, నాకు నేనే అన్నట్టుగా కొంత వ్యవహరిస్తూ వచ్చాడు అన్నట్టుగా కొంత సోషల్ మీడియాలో చర్చ నడుస్తూ ఉండేది. సరే ఆ చర్చ ఎవరు తీసుకొచ్చారు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సా లేకపోతే న్యూట్రల్ గా ఉండే ఫ్యాన్స్ అనేది మనకు తెలియదు, కానీ అది వచ్చింది ఆ చర్చ. నాకు నేనే అహం అన్నట్టుగా కొంత బిహేవ్ చేస్తూ వస్తున్నాడు ఎందుకో అల్లు అర్జున్. ఒకప్పుడు ఉన్నటువంటి వినయం కానీ అది లేకుండా పోయింది. ఆ పెద్ద పెద్ద వాళ్ళ ముందు వాళ్ళను పలకరించడం కానీ, వాళ్ళ గురించి మాట్లాడడం కానీ, కాస్త ఒబీడియంట్గా ఉండడం కానీ అది కాస్త తగ్గింది అన్నట్టుగా ఒక చర్చ అయితే గత కొన్ని నెలలుగా నడుస్తూ వస్తుంది. మరి అదే కనుక నిజమై ఉంటే సరస్వతీదేవి నెత్తిన ఒక మొట్టకాయ వేస్తుంది. అనాల్సిన పేర్లు అననీయకుండా చేస్తుంది, కరెక్ట్గా అనాల్సిన పేర్లు తప్పనేటట్టు చేస్తుంది, చాలా చాలా చేయగలుగుతుంది. అర్థమవుతుందా? నరేంద్ర మోదీ గారి ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తానన్నాను, నా జీవితంలో జరిగిన ఒక ఎగ్జాంపుల్ ఇస్తానన్నాను. ఫస్ట్ నరేంద్ర మోదీ గారి ఎగ్జాంపుల్ ఇస్తాం. ప్రతి ఒక్కరికి అండి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. పోలీసులు చెప్తారు ఆ ప్రోటోకాల్ ఇటువంటి పబ్లిక్ ఈవెంట్స్ ఇవన్నీ జరిగినప్పుడు. ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు బన్నీకి, బాబు నువ్వు సినిమా థియేటర్కి వచ్చావా, సినిమా చూసావా, వెళ్ళిపోయావా అన్నట్టు ఉండాలి. అంతేగాని కారు బయటికి వచ్చి చేతులు ఊపుతూ నీ బౌన్సర్లు వచ్చి అక్కడ హడావుడి చేయడము, నువ్వు వచ్చావు అన్నట్టు అక్కడ ఒక పెద్ద సీన్ క్రియేట్ అవ్వడము, అవన్నీ చెయ్యకూడదు అని చెప్పి పోలీసులు చెప్పారు అన్నట్టుగా మనకు అర్థం అవుతోంది. మెయిన్ పోలీసులు ఆ పాయింట్ మీదే ఉన్నారనమాట. వచ్చి సినిమా చూసి వెళ్ళిపోవడం వేరు, కారు ఆ టాప్లోంచి పైకి లేచి చూస్తూ బయటికి వచ్చి అక్కడ వాళ్ళకి చెయ్యి ఊపుతూ అంతా ఇవన్నీ చేసేసరికి అక్కడ ఒక గలాట తయారయ్యింది. సో ప్రోటోకాల్స్ అనమాట కొన్ని. నరేంద్ర మోదీ గారు కోవిడ్ టైంలో ఐపీఎస్ల యొక్క పాసింగ్ పరేడ్ ఉంటుందండి, మన హైదరాబాద్లో జరిగింది. నరేంద్ర మోదీ గారు వర్చువల్గా జాయిన్ అయ్యారు, ఎందుకంటే కోవిడ్ టైం కాబట్టి. మీరు గమనిస్తే ఆ టైంలో నరేంద్ర మోదీ గారు అంటే కొత్తగా ఐపీఎస్లు అయ్యి ఇక బయటకు వచ్చేస్తున్నారు, ట్రైనింగ్ అయిపోయి బయటకు వస్తున్నారు. వాళ్ళతో నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ తన పర్సనల్ అనుభవం ఒకటి చెప్పారు. ఏంటంటే నరేంద్ర మోదీ గారు కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పుడు గుజరాత్కి రకరకాల ప్రోటోకాల్స్ అన్ని పెడతారు కదా పోలీస్ ఆఫీసర్స్. ఆ స్టేట్స్లో మామూలుగా ఒక పెద్ద పెద్ద సిటీస్లో అయితే ఆ కమిషనర్స్, ఈవెన్ డీజీపీ నుంచి ప్రోటోకాల్స్ వస్తూ ఉంటాయి, పోలీసుల నుంచి ప్రోటోకాల్స్ వస్తూ ఉంటాయి. నరేంద్ర మోదీ గారు అవి కేర్ చేయకుండా ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఇంకా భారతీయ జనతా పార్టీ కార్యకర్తను, ఇంకా భారతీయ జనతా పార్టీ ఏదో నాయకుడిని, లీడర్ను, కార్యకర్తల్లాగా తిరుగుతుంటాడు కదా నరేంద్ర మోదీ గారు. అంతకుముందు ఎక్కడంటే అక్కడ పడుకోవడము, రైళ్లలో సెకండ్ క్లాసులో ప్రయాణం చేయడము, ఎక్కడంటే అక్కడ కూర్చోవడము, బస్ స్టాండ్లలో కూడా అవసరమైతే ఒక పేపర్ పరుచుకొని పడుకోవడము, కరసేవ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా, అంటే ఇదంతా కూడా నరేంద్ర మోదీకి అలవాటు అయ్యింది. అంటే ఒక సామాన్యమైనటువంటి జీవనం అలవాటు అయ్యింది. అలాగే టక్కున సీఎం అయిన తర్వాత కార్ దిగి జనాలు కనిపించగానే టక్కున వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏంటి మీ సమస్యలు అని మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే పోలీసులు అక్కడ కమిషనర్ వాళ్ళు చెప్పారు, సార్ అలా వెళ్ళకండి చెప్తే ఆ పోలీసుల మీద నరేంద్ర మోదీ గారు సీరియస్ అయ్యారు. అట్లా 5-6 సార్లు జరిగింది. నరేంద్ర మోదీ గారు సీరియస్ అయితే, ముఖ్యమంత్రి సీరియస్ అయితే ఇక పోలీసులు ఏం మాట్లాడగలుగుతారండి? అయితే ఆ టైంలో ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ గుజరాత్లో నరేంద్ర మోదీ గారితో ఒక అపాయింట్మెంట్ తీసుకున్నారు. సీఎం కార్యాలయానికి వచ్చి మాట్లాడతాను, ఒక 10 నిమిషాలు అపాయింట్మెంట్ ఇవ్వండి సార్ అని చెప్పి తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు అబ్బా అపాయింట్మెంట్, ఈ ప్రమోషన్ల గురించి అవి ఇవి అని మాట్లాడతారేమో అని చెప్పి అనుకుంటే ఆయన వచ్చి కూర్చొని నరేంద్ర మోదీ గారి దగ్గర ఒక సాఫ్ట్ వార్నింగ్ లాంటిది అనుకోండి, సాఫ్ట్ అలర్ట్ లాంటిది అనుకోండి, నరేంద్ర మోదీ గారికి ఇచ్చాడు ఆయన ఐపీఎస్ ఆఫీసర్. చాలా నీట్గా మోదీ గారు హర్ట్ అవ్వకుండా చెప్పాడు. ఏమన్నా తెలుసా, అయ్యా మోదీ గారు మీరు ముఖ్యమంత్రి, మీకు ఇప్పుడు ప్రోటోకాల్స్ ఉన్నాయి, మీరు సామాన్యమైన కార్యకర్త కాదు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎట్లా పడితే అట్లా దిగి అటు ఇటు వెళ్తాను, ప్రజల్ని కలుస్తాను అనంటే కుదరదు. మీరు ఆ స్టేజ్ దాటిపోయారు. మీరు ఖచ్చితంగా పోలీస్ ప్రోటోకాల్ని పాటించాల్సిందే. పాటించకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్తాను చేస్తానంటే మీకేమైనా సెక్యూరిటీ ఇష్యూ వచ్చింది అనుకోండి, పోనీ అక్కడేమన్నా ఇష్యూ వచ్చింది అనుకోండి, తొక్కిసలాటలు జరగవచ్చు, మీకేమన్నా సమస్య రావచ్చు, ఏదైనా జరగవచ్చు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, అందరూ మమ్మల్ని వేసుకుంటారు, పోలీసులను తిడతారు. పోలీసుల వైఫల్యం, పోలీసులకు బుద్ధి లేదు, పోలీసులకు దమ్ము లేదు, తిడతారు. మేము మిమ్మల్ని ఆపుతూ ఉన్నాము అన్న విషయము ఎవరు రాయరు, ఎవరు ప్రజలకు చెప్పరు. పోలీసు వైఫల్యము, పోలీసులు పనికి మాలిన వాళ్ళు ఇదే చెప్తారు. ఒకటి. రెండోది, మీరు మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి వీల్లేదు. ఇంకా ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించి వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద పోలీస్ ప్రోటోకాల్స్ అని చెప్పి ఆ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చెప్పాడు. చెప్తే నరేంద్ర మోదీ గారు ప్రశాంతంగా విని ఆలోచించి, సరే ఇప్పటి నుంచి నేను పాటిస్తాను, మీరు చెప్పింది నేను పాటిస్తాను, నాకు అర్థమయ్యింది అని చెప్పారు. అప్పటి నుంచి నరేంద్ర మోదీ గారు ఇంకా ఆ ప్రోటోకాల్స్ పాటించడము, జాగ్రత్తగా ఉండడం అనేది వస్తుందన్నమాట. ఏది ముఖ్యమంత్రిగా ఉన్న టైం నుంచి కూడా. ఇది నరేంద్ర మోదీ గారు షేర్ చేసుకున్నారు. ఎవరితో? కొత్తగా ఐపీఎస్లు అయ్యి బయటికి రాబోతున్న వాళ్ళతో షేర్ చేసుకొని, ఇట్లా మీకేమైనా సమస్య వచ్చినా
రాజకీయ నాయకులతో కానీ మనం వచ్చినా కానీ మీరు ఒక అపాయింట్మెంట్ తీసుకోండి, వాళ్ళతో చక్కగా మాట్లాడండి, వివరించండి. ప్రతి ఒక్కరు ఏమి సింగంలాగా ఎగిరెగిరి రోడ్ల మీద తంతు గుద్దుతూ అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇదే అన్నారు నరేంద్ర మోదీ గారు. సింగం సినిమా పేరు మరీ ఎత్తారు. అవేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు మేము ఐపీఎస్ ఆఫీసర్స్ నుంచి. ప్రజలతో మీరు చక్కగా ఉండండి, ప్రజలతో మమేకం అవ్వండి. ఈ లీడర్స్ నుంచి కానీ ఇట్లా ఎవరి నుంచి సమస్య వస్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, వివరించండి. ప్రోటోకాల్ ఏంటి ఇవన్నీ ఖచ్చితంగా పాటించాల్సిందే ఎవరైనా కానీ, అది చెప్పండి, చక్కగా మాట్లాడండి అని చెప్పి నరేంద్ర మోదీ గారు వాళ్ళకి చెప్పారనమాట. సో ఇక్కడ ఈవెన్ అల్లు అర్జున్కి కూడా అండి అది ప్రోటోకాల్ అన్న పాయింట్ మనం వాడక్కర్లేదు అల్లు అర్జున్కి, కానీ ఒక రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ మాన్యువల్ అనేది డెఫినెట్గా ఉంటుంది పోలీసుల దగ్గర. సో దాన్ని బట్టి వాళ్ళు దేనికి పర్మిషన్ ఇవ్వాలి, పబ్లిక్ మీటింగ్కి దేనికి ఇవ్వకూడదు, ఏంటి అనేది వాళ్ళు చూస్తుంటారు. సో బన్నీ అక్కడ వచ్చి ఆ హంగామా కనుక జరగకపోయి ఉంటే కామ్గా టికెట్లు తీసుకొని ఎవరి చేతిలో అయితే టికెట్ ఉందో వాళ్ళని మాత్రం గేట్ లోపలికి పంపిస్తున్నారు. వాళ్ళు సినిమా చూసి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ చనిపోయిన వ్యక్తి రేవతి గారి భర్త కూడా అదే చెప్పాడు. ఆ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డే ఏం చెప్పాడో తెలుసా? అల్లు అర్జున్ రాకపోయి ఉంటే నా భార్య నాకు దక్కేది. అల్లు అర్జున్ వచ్చిన తర్వాతనే అక్కడ గలాట జరిగింది, తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ రానంత వరకు కామ్గా టికెట్లు ఇచ్చి గేట్ లోపలికి టికెట్ ఎవరి చేతుల్లో ఉందో వాళ్ళని మాత్రమే పంపిస్తున్నారు. ఎప్పుడైతే అల్లు అర్జున్ వచ్చాడో గేట్లు బార్లా తెరిచేశారు, అక్కడ రచ్చరచ్చ జరిగింది, బౌన్సర్లు వచ్చి తొయ్యడము, తోపులాట ఇవన్నీ జరిగింది అని స్పష్టంగా ఆయన చెప్పాడు. సరే, ఇప్పుడు ఆ క్యాండిడేట్ వర్షన్ మారుస్తూ ఉన్నాడు. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత ఫుల్ సానుభూతి వేవ్ అనేది ఒకటి క్రియేట్ అయింది కాబట్టి వెంటనే ఆ క్యాండిడేట్ నేను కేసు వాపస్ తీసుకుంటా, అల్లు అర్జున్కి ఏం సంబంధం లేదు, అది లేదు ఇది లేదు, ఆయన ఇప్పుడు వేరే మాట్లాడుతున్నాడు. సరే, అది ఎందుకు ఏంటి అనేది ఇక మీ ఊహకే నేను వదిలేస్తున్నాను. నాకు సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చెప్తానన్నాను. నేను గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు హాస్టల్లో ఉన్నాను. ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నప్పుడు హాస్టల్ రూమ్లో, అంటే జాయిన్ అయ్యి కూడా 4 months అయిపోయింది. ఈ సీనియర్స్ ర్యాగింగ్ గీగింగ్ అన్నీ అయిపోయాయి. మా రూమ్లో ఒకరిద్దరు సీనియర్స్ కూడా ఉండేవాళ్ళు. మా సూపర్ సీనియర్ ఒక ఆయన మా రూమ్కి వచ్చాడు ఒక సీనియర్తో మాట్లాడదామని. అతను వచ్చేసరికి అతనికి కావాల్సిన సీనియర్ లేడు మా గదిలో. వేరే మా సీనియర్ ఇంకొక ఆయన ఉన్నాడు, కావాల్సిన వ్యక్తి లేడు. సరే, కావాల్సిన వ్యక్తి లేడు కదా అని చెప్పి సరే నేను మళ్ళీ వస్తాను అని చెప్పి ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. సూపర్ సీనియర్ ఆయన వెళ్ళిపోతూ ఉంటే మా సీనియర్ ఆ సూపర్ సీనియర్ని ఆపాడు. అన్న ఒక్క నిమిషం ఆగన్నా అని చెప్పి ఆపాడు. మా సూపర్ సీనియర్ ఆగి డోర్ దగ్గర వెనక్కి తిరిగి ఏంటి అన్నాడు. అన్న మీరు ఒకటి గమనించారా అన్నాడు. ఏంటి అన్నాడు ఆయన. ఇక్కడ 7-8 మంది జూనియర్స్ ఉన్నారు ఇదే గదిలో, మీరు చూస్తున్నారు, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఏదో ప్రిపేర్ అవుతున్నారు, సంథింగ్ ఉన్నారు. 7-8 మంది ఉన్నారు ఇక్కడ. అంటే ఈ రూమ్ లో ఉన్న వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇక్కడ జూనియర్స్ ఉన్నారు. మీరు వస్తే ఒక్కడు కూడా లేచి నిలబడలేదన్నా, మీకు రెస్పెక్ట్ ఇవ్వలేదు ఒక్కడు కూడా లేచి, జూనియర్స్ అని చెప్పి నవ్వుకుంటూ ఒకటి వేసాడనమాట. ఇప్పుడు నేను జూనియర్ అన్నప్పుడు ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. అక్కడ అందరం ఇది ఎక్కడి కర్మరా బాబు అని చెప్పి అనుకున్నాం. ఆ సూపర్ సీనియర్ ఆయన ఏం పెద్ద ఫీల్ అవ్వలేదు, ఆయన అసలు కేర్ కూడా చేయలేదు, ఆయన వెళ్ళిపోతున్నాడు. కానీ మా రూమ్ లో ఉన్న ఇంకొక సీనియర్ మెల్లిగా కెలికి వదిలాడు అనమాట. ఆయన వెనక్కి తిరిగాడు, మమ్మల్ని ఏమనలేదు, తిట్టలేదు, కామ్గా వెళ్ళిపోయాడు. ఆ సూపర్ సీనియర్ వెళ్ళిపోయి కాలేజ్ క్యాంపస్లో ఒక చెట్టు కింద సిమెంట్ బెంచ్ లాంటిది ఉంటే దాని కింద కూర్చొని వేరే జూనియర్ని ఇంకొకరిని మా రూమ్కి పంపించాడు. జూనియర్ని అంటే దాదాపు మా క్లాస్మేట్ అనుకోండి, పంపించి ఒక్కొక్కరిని ఆ లోపల జూనియర్స్లో అంటే నాతో సహా ఒక్కొక్కరిని ఆ గ్రౌండ్లో ఆ సూపర్ సీనియర్ కూర్చున్నటువంటి టేబుల్ దగ్గరికి తీసుకొని రావాలన్నమాట ఆ వచ్చినటువంటి జూనియర్. ఇక ఒక్కొక్కరం ఆ సూపర్ సీనియర్ దగ్గరికి వెళ్ళడం అనమాట. బలిబకరాల్లాగా ఏదో సింహంలాగా ఆయన కూర్చొని ఉంటే ఒక్కొక్కరు మేకల్లాగా వెళ్తూ ఉంటే పోయిన ప్రతి ఒక్కరిని ఇక తిట్టడం మొదలెట్టాడు. మీకెంత బలుపురా, మీకెంత అహంకారమరా, నేను సూపర్ సీనియర్ని, నేనొస్తే మీరు నిలబడరారా మీరు అని చెప్పి ఒక్కొక్కరు తిట్టడం మొదలెట్టాడు. అందరినీ తిట్టేసిన తర్వాత ఆయన ఈగో చల్లారాక వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. సూపర్ సీనియర్ ఫస్ట్ ఫీల్ అవ్వాలా, ఆయన ఏదో పని మీద వచ్చాడు, కావాల్సిన వ్యక్తి లేడు, వెళ్ళిపోతున్నాడు. కానీ లోపల సీనియర్ ఇంకొకడు గిల్లాడు చూసారా, అప్పుడు గిల్లేసరికి నాకు అనిపించింది. చాలా సందర్భాలలో ఇది జరుగుతుంది. అత్త తిట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అనే సామెత ఎందుకు చెప్పానంటే ఇదే. అల్లు అర్జున్ పేరు మర్చిపోవడం వల్ల రేవంత్ రెడ్డి గారు ఫీల్ అయ్యారా లేదా, ఆయన దాకా వెళ్ళిందా లేదా, కేర్ చేయలేదా అనేది పక్కన పెట్టండి. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు వీళ్ళందరూ గిల్లి వదిలారో ఒక్కసారిగా ఈగో అనేది ట్రిగ్గర్ అయిపోయి ఉంటుంది రేవంత్ రెడ్డికి. ఓహో ఇదా సంగతి, పుష్ప అనుకుంటూ కాలర్ ఎగరేసుకుంటూ సినిమాలు తీస్తూ మీరు మొనగాళ్ళలాగా తిరుగుతూ నా దగ్గరికి వచ్చి సినిమాలు విడుదలయ్యేటప్పుడేమో మా దగ్గరికి వచ్చి చేతులు కట్టుకొని జియో పాస్ చేయండి సార్, మా ఇష్టం వచ్చినట్టు కోట్లు దండుకోవడానికి మాకు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచండి అని చెప్పి అడుగుతారు. నేనేమో సైన్ చేసి మీకు ఇస్తున్నాను, నా పేరు కూడా తెలియదా మీకు? ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీయుతులు రేవంత్ రెడ్డి అని ఒక పదం అనడానికి నా పేరు తెలియదా? సరే అయితే నా పేరు మొత్తం జిందగీ భర్ యాద్ ఉండేటట్టు చూసుకుంటాను రబ్బాయి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈ పని చేశారా అన్న సందేహాలు అయితే స్పష్టంగా వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో అండి ఇది చాలా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇద్దరు అని చెప్పి సినిమా ఉంది. ఆ సినిమా కరుణానిధి అండ్ ఎంజీఆర్ గారి మీద తీసినటువంటి సినిమా. సేమ్ అలాంటి సీనే చాలా సినిమాల్లో ఆ తర్వాత పెట్టారనుకోండి. ఆ సినిమాలో కరుణానిధి పాత్రలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఉంటే
ప్రకాష్ రాజు. ఎంజీఆర్ వస్తాడు, ఎంజీఆర్ పాత్ర వేసింది మోహన్ లాల్ గారు. ఎప్పుడైతే ఎంజీఆర్ గారు వచ్చారో మోహన్ లాల్ గారు అటెన్షన్ మొత్తం మోహన్ లాల్ గారి వైపు వెళ్తుంది, ఎంజీఆర్ వైపు వెళ్తుంది. ఆయన అటెండ్ అవ్వడానికి వచ్చింది కరుణానిధి మీటింగ్, బట్ ఈయన మీద ఎక్కువ జర్నలిస్టులు, రిపోర్టర్స్, ప్రజల యొక్క అటెన్షన్ ఎక్కువ వెళ్లేసరికి కరుణానిధి పాత్రలో ఉన్న వ్యక్తి, ప్రకాష్ రాజు వ్యక్తి చాలా ఫీల్ అయిపోతాడు. ఈగో ట్రిగ్గర్ అయ్యి అక్కడి నుంచి అది ఎలా వెళ్తుంది అంటే మీరు సినిమా మొత్తం చూస్తే అసలు ఫస్ట్ వాళ్ళిద్దరికి మధ్య వచ్చినటువంటి రిఫ్ట్ ఏంటనుకుంటున్నారు? కరుణానిధి ఎంజీఆర్ మధ్య. ఎంజీఆర్ వేరే పార్టీ పెట్టేంతటి డైరెక్షన్కి ఎందుకు వెళ్ళింది అనుకుంటున్నారు? ఇద్దరి మధ్య ఏమి ఆస్తి గొడవలు లేవు, ఒకరినొకరు ఏం గల్లా పట్టుకొని కొట్టుకోలేదు, తిట్టుకోలేదు, ఏమీ లేదు. ఒక సమావేశంలో జరిగినటువంటి ఒక సంఘటన అండి. ప్రజలు, రిపోర్టర్స్, జర్నలిస్టులు ఎక్కువ అటెన్షన్ ఎంజీఆర్కి ఇస్తూ, ఎంజీఆర్కి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువ వేస్తూ, ఎంజీఆర్ మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తూ కరుణానిధిని పట్టించుకోకపోవడం వల్ల వచ్చినటువంటి ఒక ఈగో రిఫ్ట్ అనమాట. అది కాస్త తమిళనాడులో రాజకీయాలలో పెద్ద దుమారాన్ని రేపింది. పుష్ప 2 సినిమా, అందులో మెయిన్ ఈగో మీదనే నడుస్తూ ఉంటుంది. ఆ షెకావత్, అదే గుండు పాత్ర ఉంటాడు చూసారా, ఫహద్ ఫాజిల్, ఆయనకు పుష్ప 2కి మధ్య ఉన్న గొడవ ఏంట్రా నాయన? ఓ పోలీస్ ఆఫీసరు ఒక స్మగ్లర్ మధ్య ఉన్న గొడవ అంటే కాదు, ఈగో గొడవ అనమాట అదంతా కూడా. తర్వాత సీఎం తనతో ఫోటో దిగడానికి నిరాకరించాడు అని చెప్పి పుష్ప 2 సినిమాలో సీఎంనే మార్చేస్తాడు పుష్ప 2. అదంతా సినిమా, సీఎం ఏమైనా చేస్తాడు అదంతా వేరు. కానీ నిజ జీవితంలో అలా ఉండదు కదా. సినిమాలో పుష్ప 2లో జైల్లో వేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తే ఆయన అనుచరులను పట్టుకుపోతేనే జైలు మీద, స్టేషన్ మీద దాడి చేసి, బాంబులేసి, నరికి, తన్ని, గుద్ది పుష్ప మొత్తం తనకు కావాల్సిన వాళ్ళని బయటికి తెచ్చుకోగలుగుతాడు. కానీ నిజ జీవితంలో అలా కాదు కదండి. నిజ జీవితంలో ఎలా ఉందో మీరు గమనించారా? బెయిల్ పేపర్స్ వచ్చాయి, అందాయి. ఎప్పుడు అందాయి? చాలా లేటుగా అందాయి. జైల్లో కోర్టు నుంచి జైలుకి వచ్చి అక్కడ ప్రాసెస్ అంతా అయ్యే వరకు లేట్ అయింది అని చెప్పి ఆ రోజు నైట్ అక్కడనే అల్లు అర్జున్ ఉంచేశారు. నిజానికి బెయిల్ సాయంత్రం వరకు వచ్చేసింది. అసలు అల్లు అర్జున్ ఆ రాత్రిపూట జైల్లో గడపాల్సినటువంటి అవసరము వచ్చేది కాదు. కానీ ఆ టెక్నికల్గా అక్కడ ఏదో లేట్ అయింది, జరిగింది, మొత్తానికి అక్కడ జైల్లో ఇదైంది, మొత్తానికి ఏదో చెప్పారు. మంజీరా బ్యారెక్లో వెళ్ళి అల్లు అర్జున్ ఆ రాత్రి అక్కడ పడుకోవాల్సి వచ్చింది. నేల మీద పడుకోవడానికి ఒకటి ఏదో గొంగడ ఏదో ఇచ్చారు, దుప్పటిచ్చారు, ఫుడ్ పెడతా అంటే వద్దని చెప్పాడు. ఆ నైట్ అక్కడ ఉన్నాడు. మళ్ళీ ఉదయం 6:30కు ఎంతో రిలీజ్ అయ్యి బయటికి వచ్చేసాడు. అది ఎలా ఉందంటే సినిమాలలో చూపించినట్టుగా ఉంది. అదేదో డిలే అయిందండి, ఇదేదో డిలే అయిందండి, ఏంటంటో మనకు అన్నీ తెలియవు. కానీ అక్కడ ఏమేమి జరిగాయో ఐ డోంట్ వాంట్ కామెంట్ మోర్ అబౌట్ ఇట్. బట్ ఒకరోజు నైట్ అయితే జైల్లో ఉన్నాడు అల్లు అర్జున్ అనేది ఆయన చరిత్రలో ఉండిపోయింది. సో రేవంత్ రెడ్డి గారి ఈగోను ట్రిగ్గర్ చేయడం వల్ల జరిగినటువంటిదా ఇది అన్న సందేహం వస్తుందండి. కొన్ని సందర్భాలలో కొన్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది. 20 ఏళ్ల నుంచి సినిమాకి వెళ్తున్నాను, సంధ్యా థియేటర్ అని చెప్తున్నాడు. కానీ 20 ఏళ్ల ముందు బన్నీ వేరు, 15 ఏళ్ల ముందు బన్నీ వేరు, 10 ఏళ్ల ముందు బన్నీ వేరు, అలవైకుంఠపురం అప్పటి వరకు వచ్చిన బన్నీ వేరు, పుష్ప సినిమా వచ్చిన తర్వాత రేంజ్ వేరు. ఎందుకని? పుష్ప సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. పుష్ప సినిమా పాన్ ఇండియా సినిమాగా వెళ్ళింది. అది అంతకుముందు వచ్చిన అల్లు అర్జున్ సినిమాలు ఏవి పెద్ద పాన్ ఇండియా సినిమా లాగా వెళ్ళినట్టుగా లేవు. పుష్ప సినిమా పాన్ ఇండియా సినిమా కదా. అక్కడి నుంచి పుష్ప క్రేజ్ ఉంది. అందుకే కదా పుష్ప 2కు చాలా క్రేజ్ తీసుకొని వచ్చి మొత్తానికి మార్కెటింగ్ చేసి అది చేసి మొత్తం 1000 కోట్లు 5-6 రోజులు వసూలు చేయగలిగిందంటే ఆ స్థాయి క్రేజ్ వచ్చింది. సో పుష్ప టైం వరకే ఆయనకు విడుదలైనకు వచ్చినటువంటి క్రేజ్ ఏంటి, ఎలా ఉంది అనేది అల్లు అర్జున్కి అర్థం కావాలి. ఓకే, సో ఒకప్పుడు ఆయన వెళ్ళినప్పుడు తొక్కిసలాట జరగకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈయన వెళ్ళినప్పుడు మరి తొక్కిసలాట జరగడానికి కారణాలు ఏంటి అనేది, సరే పోలీసుల వర్షన్ ఒకటి, వీళ్ళ వర్షన్ ఒకటి ఉంది. అది ముందు ఏం తేలుతుంది ఏంటి అనేది తర్వాత విషయం. సో అది విషయం. ధన్యవాదాలు.